కవిశేఖర్ శ్రీ పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారి సాక్షి తెలుగువారి బృహత్ సంహిత 34వ భాగం 27/11/20 స్వీయ చరిత్ర ఆవశ్యకత గురించి చెప్తున్నా. సాక్షి సంఘంలో ఒక సాక్షి తప్ప మిగిలిన ముగ్గురు ఇన్ఫ్లుయెంజాను పోలిన ఏదో విచిత్ర జ్వరానికి గురయ్యారు. వారు వీరు అవి లేకుండా అందరినీ చుట్టబెడుతోంది ఆ జ్వరం. కాలాచారి అంటుకొన్న పెంకుటెల్లులాగా తప్పిస్తున్నారు. వాణిదాసుకు 104 డిగ్రీల వరకు జ్వరం పాకింది. దానికి తోడు వెర్రులలోకెల్లా వెర్రి స్వకవితాభిమానం ముదిరింది. వైద్యుడిని కొట్టాడు కూడా. జంగాల శాస్త్రి తీవ్ర జ్వరం వల్ల సన్నిపాత తీవ్రత తగిలి రాట్నపు గీతాలు పాడుతారు. అంతా ఈ అవస్థలో ఉండగా సాక్షి ఈ పరిస్థితి తన శ్రోతలకు వినిపించిన తరువాత వాణిదాసు తన రోగం నుండి బయటపడినందుకు సంతోషించుకుంటూ స్వీయ చరిత్రల గొప్పతనం గురించి వాటి అవసరం గురించి ఒక ప్రసంగం చేశారు. ప్రాచీన కవుల ఇష్టానిష్టాలు వేషభాషల సంగతి మనకు తెలియకపోవడం సంగతి అలా ఉంచితే ఈ శతాబ్దికి చెందిన గౌరవించదగిన మహానీయులైన తెలుగువారి గురించి ఎంతమందికి తెలుసు అని ప్రశ్నించారు. పోని ఆయా వ్యక్తుల చరిత్రలు వ్రాయటానికి సామగ్రి సేకరించడం కష్టమంటే ఇన్ని గ్రంథాలలో పాఠశాలలు తాళపత్ర గ్రంథాలలో వాళ్ళ చిత్రపటాలైనా లేవే. జమీందారుల సందర్శనశాలలు పరదేశీయుల చిత్రపటాలు ఉంచటంపై చూపే శ్రద్ధ స్వదేశస్తుల్ని మందించడం పట్ల కనపడ్డదే అని ఒప్పే. అతని ప్రసంగం ఆగడంతో సాక్షి కలగజేసుకొని 100 సంవత్సరాలలో ఆంధ్రదేశాన్ని అలంకరించిన కవుల చరిత్ర ప్రకటించడానికి చెలికాని లచ్చారావు గారి ప్రయత్నం గురించి వివరించారు. దాదాపుగా 1 మాసం రోజుల నుండి సాక్షి సంఘానికి నాకు తప్ప అందరికీ శరీరంలో స్వాస్థ్యం లేకుండా ఉంది. రివాల్వర్ పిస్తోళ్లతో 4 వ్రేతలుండేసరికి మిగతా మిగులు గొప్ప, కానీ సంఘపు వారి జోడు నాళపు ముక్కులు ఒక్క వరుసగా ఒక్కొక్కడు 10-12 వ్రేతల వరకు వేస్తున్నాయి. శ్వాసకోశ కుహరాంతరాల నుండి కణీల్మని పొడి దగ్గులు కాబోలు తుపాకీ వ్రేతల ప్రతిధ్వనులుగా పరిణమిస్తాయి. ఎంత గడబిడలు ఎంత షాన్షోకు లేకుండా జ్వరదేవత దండయాత్ర వెడలున అందులో వేసవి కాలంలోని శీత జ్వర దేవతా మహాత్మ్యాన్ని అడగాల. చరిచే గడగడ, తాపంచే దడదడ, కన్నీరు జొట ముక్కు చివర పెడి, నాలుగు చివర నోకు, గొంతులలో సమ్మెట దిబ్బ, నడుములో విలవిల, కాళ్లలో జలజల, కడుపులో భగభగ. ఈ జ్వరాన్ని ఇన్ఫ్లుయెంజా లక్షణాలకు అనేకం. నడుము నొప్పి, కాళ్ళ నొప్పి, రొంప, దగ్గు, తుమ్ముడు, శిరోవ్యవధ, తరగ నీరసం మొదలైన లక్షణాలతో ఇది ఇన్ఫ్లుయెంజా అనే సందేహం. ఇంటిలో ఒక్కడికి స్పృశించి ఓరకుండా నిష్పక్షపాతంగా అందరినీ చుట్టపెట్టేస్తాం. ప్రాణాయామాలు మాత్రం తరచుగా లేవు. ప్రాణ అపాయ. జ్వరం ప్రారంభించినప్పటి నుండి జ్వరం పోయేదాకా లంఘనాలు ఉండటమే దీనికి మొట్టమొదటి చికిత్స. 3 శుష్క ఉపవాసాలతో జ్వరం పోతుంది. దగ్గు మాత్రం 1-10 రోజుల వరకు బాధిస్తుంది. ఆ రోజుల్లో శక్తిహీనత సాధారణం. మందు సేవించకపోయినా సరే దాని లంఘనం మాని బాల వృద్ధుల విషయమై లఘ్వ ఆహార ప్రాశనం కానీ తప్పదు.
ఇది దాదాపుగా అందరి ఇళ్లలో ఉన్నది. ఈ చుట్టుపక్కల దాదాపుగా ఉన్న గ్రామంలో కూడా బాగా వ్యాపించి మొదలే బొర్రము, ఆ పైన అనంతమైన అనుపమానమైన అనాఘాటమైన నస్య సేవాదీక్ష, దానిపై రొంప, అందుచే జ్వరమును కాలాచారి అంటుకొన్న పెంకుటిల్లాగా తపిస్తున్నారు. కణుపుకు గభీ గభీమంటున్నాడు, మేకుకు ఢామ్ అంటున్నాడు. అతని వద్ద నిలవటం ఎవ్వరికీ శక్యం కాకుండా వాణీదాసుడు జ్వరపీతుడై ఇప్పటికి తేలాడు. అతనికి 104 డిగ్రీల వరకు జ్వరం ఎగబాకి. అతనికి ఆంగ్లేయ వైద్యంలో నమ్మకం ఎక్కువ. ఆంగ్లేయ వైద్య పద్ధతి బాగా తిరిగి ఉండటం చేసి అతని నమ్మకానికి కలిగి ఉండాల. జంఘాల శాస్త్రికి ఆ వైద్యం మీద అభిమానం లేకపోవటంతో అతనికి దాని మీద ఆ విశ్వాసం కలిగింది అంతే. అత్తగారి చల్ల పులుసు ఇష్టం కాకపోవటం చేత కోడలికది ప్రాణం. సాధారణంగా మనుషుల ఇష్టానిష్టాలు కారణాలు కనపడవు. అందులో కవుల ఇష్టాయిష్టాల బెల్లం కవుల ఇష్టానిష్టాలు కారణాలు గురించి ఎవరు చెప్పగలరు? వేవిళ్ళ ఇల్లాలికి వేప గింజ, బెల్లం ముక్క, చింతపండు, జీలుగబెండు తాత్కాలిక రుచి వ్యత్యయంతగల శూలాది ఎడల ఎంత విరుద్ధత కనపడుతున్నప్పుడు శాశ్వతంగా మనస్సు వ్యత్యస్తమైతే అంటే మార్పు వస్తే కవి ఎడల ఎంత విరుద్ధమో చెప్పాలా. అతన్ని చూడటానికి ఆంగ్లేయ వైద్యుడు ఒకడు వచ్చి అతని ప్రక్కలో కూర్చొని వ్రేళ్లతో హృదయాన్ని చూసి, చెవులతో గుండెలు చూసి, కంటితో నాలుక చూసి చెప్పిన అంశాలన్నీ విని కటికలంఘనం బాగా ఉన్నది కాదని నా వంక చూసి ఈ ఆయుర్వేద వైద్య పద్ధతి కొంత నిరసించారు. గాడిద కొడక, కింకిణ బంధం బాగా ఉన్నది కాదా అని వాణిదాసుడు ఒక్క చంపకాయ ఆ వైద్యుడికి ఈడ్చి కొట్టారు. స్వకవితాభిమానాన్ని గురించిన వెర్రి అన్ని వెర్రులో వెర్రెందై అయింది. శుద్ధ కృపణులకు సంతానాది నష్టి వలన కార్పణ్యం వదలవదు. పరమ పాపాత్ముడికైన ప్రాణ ఉత్క్రమణ సమయంలో శరీరంపై అభిమానం, ధనంపై వాంఛ, భార్యపై మక్కువ, పాపకార్యాల మీద ఆసక్తి వదలిపోవదు. కానీ చచ్చిన తరువాత అయిన కవికి పరకవితా నిందా సహితమైన స్వకవితాభిమానం మాత్రం పోదు. జంఘాల శాస్త్రి ధరశయ్యపై పడుకొని సన్నిపాత తీవ్రత చేత, సన్నిపాతం అంటే మన ఇన్ఫ్లుయెన్స్ అంట, రాట్నాలపై గీతాలు పాడుతున్నాడు. వట్టి చేతులతో జుట్టు సాలుమాలు ఉడుకుతున్నాడు. పట్టు శాలువా ఉడుకుతున్నాడు. అతనికి చూడటానికి ఒక ఆయుర్వేద భిషగ్మణి వచ్చాడు. అతడు శాత్తను జాతిలోని వాడు. కొత్తగా ఆయుష్కర్మం చేసుకొని వచ్చి అతని పక్కలో కూర్చొని తలపై ఉన్న పాగా తీసి అటు అవతల పెట్టి అతని నాడి పరీక్షిస్తున్నాడు. అంతలో జంఘాల శాస్త్రి ఉలికిబడి మబ్బు కళ్ళను ఆ వైద్యుడితో చూసి, ఓరేయ్ శిరోమణి, ఓ నారీ శిరోమణి, నీ 100 కాంతల కంటే కృతార్థురాలు. దేశభక్తి పురస్సరంగా నీ పూబోళ్ళు, కాసుల పేరు, దుద్దులు, కంకణాలు, నాగరాలు త్యాగమొనర్చి ఉండగా నువ్వు శవాస్ సీతాంశుముఖి నిలువు దోపుల తలంతా అర్పించావు. మహారాజు నెత్తిపై కిరీటం కంటే, దేశభక్తుడి చేతిలో రాట్నం కంటే నీ తలపై అవతరించిన బోడిదనం నీకు మహాలంకారంగా ఉండటం చేత కాక దేశాల్లో అంతకి బోడితనం అబ్బ చేస్తున్నట్టు ఇది అని ఆ వైద్యంతో నాయనలారా, సంఘస్థితి ఇలా ఉంది, ఏం చెప్పను అంటే ఏం మాట్లాడుతున్నాడో ఎవడికి తెలియదు. అలా అనగానే నేను ఊరకుండగా వాణీదాసుడు దగ్గును లేచి ఇలా పలికాడు, దగ్గుతూ లేచి, ఆర్యులారా, నేను దైవ కటాక్షంలో రోగ విముక్తుడిని అయ్యా.
నేను మరణించిన లోకంలో అంత నష్టి లేదు అంటే సత్యం. నేను చచ్చిపోతే లోకానికి ఇబ్బంది లేదు అంటే నిజం అంటున్నారు జనం. వాణి నా జీవన చరిత్ర నేను వ్రాసుకొని ఉండటం చేత నేను లేకపోయినా దాన్ని చూసి నన్ను చూసినట్లే ప్రజలు ఆనందించగల. కాళిదాస్ ఎలాంటి వాడు మనకేమైనా తెలుసా? అతడు ఏ ఆకారంలో వాడు, ఏ రంగు వాడు, ఏ కంఠ రవము వాడు, ఏ రుచులు గలవాడు, ఏ అనిష్టతలు గలవాడు, ఏ కొసవెర్రి గలవాడు ఏమైనా మనకు తెలుసునా? వాని గ్రంథాల వల్ల అవన్నీ తెలుసుకోవటానికి ఏమైనా అవకాశం ఉందా అంటే ఆయన చెప్పుకోలేదు కదా. మనం ఒక గ్రంథాన్ని ఆరంభించగానే ఆ కవి గుండ్ర మొగం వాడు, కోల మొగం వాడు, వెత్త వేయేవాడు తెలుసుకోవడానికి మన మనస్సు మిగుల ఉవ్విళ్ళూరుతుంది. ఇప్పటి ఛాయాపటాలు ఆ లోపల కొంత నివారణ చేసివ్వడు. కానీ స్వీయ చరిత్రలాగా చిత్ర విచిత్రాలైన సంగతులు చెప్పగలవా? పొట్లకాయ కూర కవికిష్టమని పుస్తకం చెప్పగలదు కానీ ఫోటోగ్రాఫులు చెప్పగలదా? కారపు గిల్లి కవికిష్టమని స్వీయ చరిత్ర చెప్పగలదు కానీ ఛాయాపటం చెప్పగలదా? లేనప్పుడు అలా ఉండవాడు చచ్చిన తర్వాత బ్రతకదలచిన వాడు స్వీయ చరిత్రను రాసుకోక తప్ప. స్వీయ చరిత్ర అనేసరి పద్యాలతో ఉండాలి కానీ వచనంలో ఉండకూడదు. కవి అయినవాడు గద్య రచనకు పూనుకోకూడదు. అల్లసాని పెద్దనార్యుల స్వరూప స్వభావాలు మనకు తెలియకపోవటంలో వింతేమి? ఈ నడుము గతించిన కవుల గూర్చి అయినా సమగ్రమైన అంశాలు మనకు తెలుసా? కొక్కొండ వెంకటరత్నం పంతులు గారి కీర్తిశేషుల అయి ఎంతో కాలమైందా? లేదు, 15 ఏళ్ళు తక్కువ ఉంటుంది. మరలు అనేకులు ఆయన్ని చూసి కూడా ఉన్నారు. ఆయన ఎప్పుడు పుట్టారు, ఏ ఊరిలోనో, ఆయన జన్మపత్రం ఎలాంటిదో, ఏ గురువు వద్ద ఆయన విద్య నేర్చారో, ఎప్పుడు ఆయన మతాన్ని మార్చుకున్నారు, ఏ గ్రంథాన్ని ఆయన మొదటి వ్రాశారు, తర్వాత గ్రంథాలు ఏమిటో, ఎందుకు కారణం ఏమిటో, ఎవరు రాశారు మీలో ఒక్కళ్ళకైనా తెలుసా? ఆయన వరకు కూడా ఎందుకు ఈ నడుమ అంటే 4-5 ఏళ్ల క్రితం కైలాసగతులైన ఆకొండి వ్యాసమూర్తి శాస్త్రులు గారు ఎప్పుడు కవిత్వం ప్రారంభించారు, భారత ఆంధ్రీకరణానికి ఎందుకు పూనుకున్నారు, వ్యాకరణ శాస్త్రం ఎంతవరకు ఎవరి దగ్గర నేర్చారో, ఆయన తండ్రి పేరెవరో మీలో ఒక్కళ్ళకైనా తెలుసా? మీ కొరకు సమస్త శ్రమలు లోనై మిమ్మల్ని సుఖపెడుతున్న కవులు, లోకానికి తన భావ పరిమళాలను వెదజల్లి తాను పచ్చ కప్పులలాగా ఎగిరిపోయిన కవులు, కడుపును మార్చుకొని మీ మనస్సులకు విలువలేని విందునచ్చిన కవులు. అలాంటి కవులు ఆదరించు క్రమం ఇదా? 100 ఏళ్ల లోపల ఎందరు కవులు పరమపదించారో తెలుసా? ఇప్పటి వారి మీరు ఇలా ఉంటే మర్చిపోతే మీరు శ్రమ చేసి వారి చరిత్ర లేఖనానికి తగిన సామగ్రి సంపాదించటం కష్టం. సంపాదించిన సందర్భశుద్ధిగా వ్రాయటం కష్టం. అందువల్ల వర్తమాన శతాబ్ద కవుల చరిత్రలు లేవనుకుందాం. ఇన్ని పుస్తక భాండారాలు ఉన్నాయిగా, ఇన్ని పాఠశాలలు ఉన్నాయిగా, ఇన్ని తాళపత్ర గ్రంథ నిలయాలు ఉన్నాయిగా. వావిలాల వాసుదేవ శాస్త్రుల వారి పటం దేనిలో అయినా ఉందా? బెల్లంకొండ హనుమంతరావు విగ్రహం ఏమై మూలనైనా వేలాడుతుందా? మండపాక పార్వతీశ్వర శాస్త్రులు గారు వేరు ఏ గోడ మీద ఉన్న దుమ్ముతో దుష్కర ప్రాస సంధాన బంధుర ధోరణితో విరాజిల్లుతున్నారు. ఎందరు పేర్లిట్లు చెప్పవచ్చు. ఇక జమీందారుల సందర్శనశాలలు కార్లైల్ కనబడతాడు కానీ కందుకూరి వీరేశలింగం కనబడ్డే, బెన్ జాన్సన్ కనబడతాడు కానీ భద్రాద్రి రామశాస్త్రుడు గారు కనబడలే. టెన్నిసన్ కనబడతాడు కానీ దేవులపల్లి వారు కనబడలే. సర్ వాల్టర్ స్కాట్ కనబడతాడు కానీ శిష్టు కృష్ణమూర్తి శాస్త్రులు గారు కనబడలే. ఆంధ్రులమై పుట్టిన మనం ఆంధ్రుల కవుల గుర్చే ఇంత అనాదరణలో ఉన్నామే. అరవ కవుల, కర్ణాటక కవుల, మహారాష్ట్ర కవుల, హిందీ కవులు,
మనమా ఇంకా ఆదరించడం. తండ్రి శ్రాద్ధం పెట్టని వాడు పెంతండ్రి తద్దినం పెడతాడా? ఇంకా దేశభక్తి అని తగితక్కలాడటం ఎందుకరా బాబు? గావు కేకలు ఎందుకు? వీర ఆవేశాలెత్తి విహరించుటెందుకు? వాణీదాసుకు అంతలో దగ్గు తెమలకుండా రావటంతో అప్పుడు నేను ఇలా అన్నా. అంటే సాక్షి 100 ఏళ్ల లోపల ఆంధ్రదేశం అలంకరించిన కవులందరి చరిత్రలు ప్రకటించకటాన్ని కావ్యనిధి చెలికాని లచ్చారావు గారు పూనుకొని ఉన్నట్టు విన్నా. కనుక కవులెల్లరూ తమ చరిత్రలలో ముఖ్యాంశాలు వ్రాసి ఆయనకు పంపండి. వాణీదాసుని ఉపన్యాసంపై 4 విమర్శన వాక్యాలు చెప్పి సభ ఆపేద్దాం. ఇంతలో కాలాచారికి బాగా జబ్బుగా ఉందని ఎవరో చెప్పడం చేత సభ చెదిరింది. నా గుండె చెదిరింది. ఓం శాంతి శాంతి శాంతి. కాలాచార్యుడి వివాహ ప్రయత్నం 1913 కాలంలో సాక్షి సంఘ కార్యక్రమాలు వెనకకు పట్టిన ఒకానొక రోజులు బొర్రయ్య శెట్టి మరణానికి మొదటి రోజుల్లో సత్యపురం రాజావారి తండ్రి గారి ఆబ్దీకాని కాలాచార్యుడికి కన్యాదానం కింద 500 రూపాయలు ఇచ్చారు. డబ్బు కళ్ళబడగానే కాలాచార్యులు కట్టు తప్పి ఆలోచించడం మొదలుపెట్టే స్థితికి వచ్చారు. అంటే వివాహ వాంఛ బలీయమై ఆ సొమ్ము ఏం చెయ్యాలా అని సాక్షి సంఘ స్వకీయ సమావేశానికి వచ్చారు. జంఘాల శాస్త్రి సొమ్మును సాక్షి సంఘానికి మూలధనంగా ఇమ్మన్నారు. వాణీదాసు శ్రేష్ఠ కావ్యం చెప్పిన తనకిమ్మని సాక్షి ఏమీ మాట్లాడాల. బొర్రయ్య శెట్టి పాటి పొగాకుతో పొడుము దుకాణం పెట్టడం మంచిదన్నారు లేఖ ద్వారా. కాలాచార్యుడు వివాహ సంకల్పం బలీయం కావడంతో ఈ సూచనలన్నీ వెనక్కి పోయి జంఘాల శాస్త్రితో కారుడి రహస్య చర్చలు ముందుకొచ్చాయి. 15 రోజులు గడిచేసరికి కాలాచార్యుడిని తీసుకొని దక్షిణ దేశం వెళుతున్నట్టుగా అతనికి వివాహ ప్రయత్నం అక్కడ ద్రావిడ కుటుంబాలలో పాల్గొని చేయదలిచినట్టుగా జంఘాల శాస్త్రి సాక్షికి ఉత్తరం రాదు. మరో 4 నెలలయ్యాక మేము చిక్కుల్లో ఉన్నాను రమ్మని సాక్షికి ఉత్తరం వచ్చి అది కంచి నుండి వచ్చి సాక్షి వెళ్ళి సంగతులు విచారించగా జంఘాల శాస్త్రి కాలాచార్యులు వివాహ సంబంధము అతను మామగారనబడి వాడిని కొట్టిన కారణంగా జైలు పాలైన విషయం గురించి చెప్పి ఆ వివాహ చరిత్రను విశదంచేశారు. మర్నాడు కాలాచార్యుడికి ఆ దుష్ట వివాహ విచ్ఛేద దోష పరిహారార్థం ప్రాయశ్చిత్తాదులు చేయించాడు సాక్షి. జంఘాల శాస్త్రి చెప్పగా వచ్చిన ఉపన్యాసం డబ్బుతో అంతా చెన్నపట్నం రాగా సాక్షి ఒక్కడు సత్యపురం చేరారు. దాదాపుగా 5 నెలల నుండి మా సత్యపుర సంఘ వ్యాపారాలు చల్లబడ్డాయి. సభా శాంతపులపై కొండెం పడి జంఘాల శాస్త్రి నోటికి తాళం పడింది. కాలాచార్యుల ముక్కుకు దెబ్బడి పడి వాణీదాసు కవిత వనిత గండస్థలం మకరికాపత్ర లేఖన సామగ్రమైన తల్లి అయిన జేపాడి మూలపడి జేబులో పడిపోయింది. బొర్రయ్య శెట్టి తామర పుష్టుతో పడింది. కుస్తలో పడి కొట్టుకు మేమేమీ చెయ్యదలిసిన అద్దెకై ఊరి మనసపు వద్ద చిన్న వ్యాజ్యం పడి అందరం ఇలా అదృష్టం ఇట్లు పిత్త తలలు పడ్డాయి. అందరి అదృష్టం. బొర్రయ్య శెట్టియే ఈ సభకంతా లక్ష్మీదేవి పలక. అతడు దామర ఇచ్చిన కొల్లి మా సిరి తగ్గిపోయాయి. చిన్నపురి వైద్యం నిష్ప్రయోజనం అవ్వడంతో కాలాచార్యుడు బొర్రయ్య శెట్టిని తీసుకొని ఇంటికి వచ్చేశారు. కండూతి నివారణార్థం అతని ఇత్తడి చేతులు చెలరేగిన కొద్దీ దూరాచార నిరాసన పరాయణుడై జంఘాల శాస్త్రి కంచు గొంతు బీత రేగ మొదలుపెట్టి శెట్టి ఈ నడుపు మాకేమీ ధన సహాయం చేయకుండటం చేత సభా వ్యాపారాలు జరగటం బహు కష్టంగా, ఎలా అయినా కష్టపడి సభలు చేద్దామని ఎంత ప్రయత్నించినా సాగల. కాలాచార్యుడు గ్రామాంతరం వెళ్లాల్సి వచ్చి అతని సహాయకుడిగా జంఘాల వెళ్ళాడు. వాళ్ళిద్దరూ పోయిన నెలది కొద్ది రోజులకు నేను వాళ్లకై వెళ్లాల్సి వచ్చి ఈ తొందరలో
మేముండటం చేత సభ పెట్టలేకపోయా. మా ఊరి రాజుగారి తండ్రి గారి ఆబ్ది కాని కాలాచార్యుడి కన్యాదానం కింద 500 రూపాయలు ఇవ్వబడి, ఈతడు అస్కలిత బ్రహ్మచారి అని, సదాచార సంపన్నుడని, వేదాంత విద్యా పారంగతుడని ఈతనికి ఈ దానం మా ప్రభువు గారిచే ఇవ్వబడి, ఆ రూపాయలు తీసుకొని అతడు అమితానందం పొందాడు. రొంట పొడుము పత్తి కరవైన వాడి పక్కలో పడుచు పడతి సందర్భమైన సన్నివేశం జరిగింది. ఈ నడుమ కొంతకాలం ఉండి వివాహ ఉద్దేశం మానిన ఈ అయ్యవారు అరసంచి రూపాయలు కనుక బడగానే నీరుడు చూసిన ఏనుగుల సంభోగ గంభీర వాంఛా సమారంభ విజృంభణాడంబరుడై ప్రకాశించి, శీతాకాలం గేదెలకు, వేసవికాలం గోవులకు, చిత్తకార్తె కుక్కలకు ఋతుకాలం అవుతుందని, నరులకు చేతులకి కాళ్ళు రూపాయలకి ఎక్కువ చేతిలో పడతాయో అప్పుడే ఋతువు అవుతుందని జనసామాన్యం చెప్తున్నారు. కనుక అంగనా సంగమం కళలలో గ్రంథాలలో తప్ప ఎరగని ఈ ఆచార్య శిఖామణి 500 రూపాయల మూట అసాధారణంగా ఉద్దీపనం చేయదా. ఆ రూపాయలేం చెయ్యాలి అని మరనాడు రాత్రి సభలో విచారించారు. సభకు ధనంగా ఇమ్మని జంఘాల శాస్త్రి చెప్పారు. శ్లేష కావ్యాన్ని చెప్పాను కనుక తనకిమ్మని వాణీదాసుడా. నేనేమీ పలక్కుండా కూర్చు. బొర్రయ్య శెట్టి అభిప్రాయం ఇందు కూడా. ముందుగా దేవరపల్లి తేనబారు పాటి పొగాకు తెప్పించి పొడుం దుకాణం పెట్టే మంచిదని అని ఒక లేఖ పంపారు. బొర్రయ్య శెట్టి అభిప్రాయం కాలాచార్యుడికి కొంత రుచించింది, కానీ ముక్కు బాధ కంటే ముదిత బాధ ఎక్కువ అవ్వటం చేత అతడు నిరాకరించి, పెండ్లే అవుతే ఎలా అవుతుందని, పెండ్లే కావాలి అని 2-3 సార్లు పట్టుదలతో పని బల్లపై ఆచార్యుడు ఒక గుద్దు. అప్పుడు అతని వైఖరి చూడగా మాకందరికీ కొంత భయం కలిగి, అతడు ఏదో దారుణ ఉద్దేశం లోపల కలిగించుకున్న వాళ్ళగా మాకు కనబడి, ఆ మరునాడు నుండి జంఘాల శాస్త్రి ఆచారి సభకు రావడం మానేశారు. కారణం మాకు తెలియదు. వాళ్ళు తరచుగా రహస్యంగా మాట్లాడుకుంటూ ఉన్నారని నాకు అర్థమైంది. అలా 15 రోజులు గడిచిన తర్వాత ఒక ఉత్తరం నా పేర వచ్చి, అది జంఘాలు రాసింది. కాలాచార్యుడికి పెళ్లి తహద్దీ ఎక్కువగా ఉంది. మన దేశంలో ఎక్కడ పిల్లలు లేరు. దక్షిణ దేశం ద్రావిడ కుటుంబాల్లో పిల్లలు సులభంగా దొరుకుతారని అక్కడికి మేమిద్దరం ఇప్పుడే వెళుతున్నాం, క్షమించాలి. అతడు అలా రాశాడు. జంఘాల శాస్త్రి దేశాల తిరుమతి కనుక అతడు ఎక్కడెక్కడ కక్కుర్తి పెళ్లి కొడుకులను, రొక్కపు పెళ్లి కూతరు దొరుకుతారో బాగా తెలిసిన వాడవటం చేత అతడు ఈతని ఇలా కన్యాఖేటకంలో తెప్పసాగాడు. ఈ ఉత్తరం వచ్చిన తర్వాత 4 మాసాలు గడిచి శాస్త్రి వార్తే లేదు, ఆచార్యుల జాడాలేదు. నేనేం తోచగా అస్థిమితంగా ఉన్న వాణీదాసుతో ఆలోచిద్దామంటే అతను మసూచికపు గంగ బిర్రులలో మను వసు చరిత్రలు తలకిందులుగా చదువుతాడు. ఇలా ఉంటే ఒకరోజు ఒక తంత్రి వార్త, మేము చిక్కుల్లో ఉన్నాం, వెంటనే రావాలి. ఆ శోణపత్రం అది కాంచీపురం నుండి వచ్చింది. జంఘాల శాస్త్రి పేరు దాని కింద. ఆ రాత్రి బయలుదేరి కాంచీ పట్టణానికి పోయా. రైలు స్టేషన్ వద్ద నా కొరకు వేచి ఉన్న గంగాల శాస్త్రిని చూసి ఆచార్యుడేడని అడిగా. కారాగృహంలో ఉన్నాడని గద్గదితో అతడు ప్రత్యుత్త. ఎందుచేత అంటే నేను తిరగా అడగగానే మామగారిని మేదర మంచంగా మోదినాడని మారు పలికాడు. పెళ్ళయిందా అంటే నేను ఆశ్చర్యంగా శ్రాద్ధయోగ్యంగా అని అతడు జవాబు చెప్పాడు. ఇలా మాట్లాడుతుంటూ కారాగృహం దగ్గరికి మేము పోగా కాలాచార్యుడు దానిలో దీన వదనుడై కూర్చాడు. నన్ను చూసి బూర్న ఏడ్చేశాడు. అంతా అతన్ని ఓదార్చి ఏం జరిగిందని అడిగా. అప్పుడు అతడు మారు పలకకుండా ఎక్కడికైనా పోయి ఒక చిటికడు పొడిని తెచ్చి పెట్టమని నన్ను కోరగా నేను తెచ్చి అతనికి రహస్యంగా ఇచ్చా. మామగారేరి
అని అడిగితే పెళ్లి కూతురేది కారాగృహమేలా అని అతన్ని నేను అడిగితే శాస్త్రి నువ్వు చెప్పమని జంఘాదుడిని ప్రోత్సహించి మా పరిషత్ ప్రధాన అవధూకుడైన జంఘాల శాస్త్రి ఇలా చెప్పారు. ఈ ఊరు చేరకముందు పెరంబుదూర్ మొదలగు దివ్య దేశాలను పెరుమాళ్లను చూడటానికి కాక పిల్లను చూడటానికి వెళ్ళాం. ఉచిత వయస్సు కలిగిన కన్య ఎక్కడా దొరక పెద్ద పిల్ల దాన్ని చేసుకోవడానికి కాలాచార్యుడికి ఊహ అయినా ఉంది. అటుపైన ఇక్కడికి వచ్చా. ఈ గ్రామంలో పిల్లలకి 2 మాసాలు తిరగ్గా అన్నీ సేవించాం. తిరుమాడిగలన్నీ సేవించి పిల్లలెక్కడా దొరక చివరకు ప్రాణం విసిగి సత్యపురం పోదామని సంకల్పించుకొని రైలు స్టేషన్కు పోదలచి ఉండగా మేం బస చేసిన సత్రంలో ఒక వైష్ణవుడు వైష్ణవి వచ్చారు. ఆ వైష్ణవి కాలాచార్యుని చూసి కొంచెం జారిన మేలు ముసుగు నెమ్మదిగా వేసుకోనగా ఈతడు గట్టిగా లొట్టదీశారు. అది కాలాచార్యుడికి కంతు ప్రకోప చిహ్నం మన్మథ చిహ్నంగా కనిపించి ఆ వైష్ణవిని తాను వివాహం చేసుకుంటానని అతడు నాతో రహస్యంగా అప్పుడే చెప్పేశాడు. ఆమె ఆ వైష్ణవుడు మా వంక తిరిగి దాసోహమ్మని అతనికి నమస్కరించి నన్ను చూసి కొంత కొర్రలాడాడు. కాలాచార్యుడు ఆ దాసోహమ్మని అతని సేవించి స్వకల్యాణ నాటకానికి సూత్రధార పుష్పాంజలిగా నస్య భిక్షతో ప్రస్తావన ప్రారంభి. ఆ పిల్లది అతని కూతురని తల్లి లేని పిల్లని మాకు తెలిసింది. ఆ పిల్లకు 14 ఏళ్ళు దాటుండొచ్చు, కానీ కోవగా ఎదిగిన పిల్ల అని కాలాచార్యుడు సమర్థించాడు. పిల్ల ఇంతకాలం అవివాహితంగా పెట్టి ఉంచారేమిటి అని నేను అడిగితే దీని తల్లి వంకనేమి తండ్రి వంకనేమి 17 సంవత్సరాలు వచ్చేదాకా ఆ పిల్లాడటం ఆచారం లేదని అతడు చెప్పగా కాలాచార్యులు కొంత విసుక్కొని నన్ను చూశారు. అది ఎరిగి ఆ వైష్ణవుడు మా ఇంట నిషేకమే చారమని తెరగా సాయింపగా ఈ మారు కాలాచార్యులు లోకాతీతమైన ఒక లొట్టను కటాక్షించారు. నేను సాయంకాల వచన సామగ్రికై సంతలోకి వెళ్ళా. నేను వచ్చే లోపల కాలాచార్యుడు ఆ వైష్ణవుడు ఏం మాట్లాడుకున్నారో కానీ అతని వద్ద దారి ఖర్చులు పోగా మిగిలి ఉన్న 400 ఆ వైష్ణవుడి చేతిలో ఇతడిచ్చేశారు. ఆ రాత్రి 2వ జాములో స్వామి సన్నిధిలో పెళ్లి స్థలం. నేను ఇంటికి అంత నుండి వచ్చేసరికి కాలాచార్యుడు మహానంద భరితుడై ఉన్నాడు. రాత్రి వివాహం జరిగింది, కానీ ఆ వైష్ణవుడు ఆ మర్నాటి ఉదయమే ప్రయాణం అన్నాడు. పెళ్లి కూతురును భర్తలో విడవటానికి ఏర్పాటు. ఉదయం లేచి ప్రయాణమైపోతున్న కాలాచార్యుని మామను సాగనంపటానికి మేము కొన్ని అడుగులు అతనితో నడిచాం. ఇంతలో ఒక వడగల వైష్ణవుడు ఎదురుగా వచ్చి కాలాచార్యుని మామను ఏమండోయ్ బావుగారు అని పిలిచి నీ గొంతు కోయ తెంగలి కాపు చేసితువే అన్నాడు. అంత అతని మాట వినిపించుకోకుండా కాలాచార్యుడి మామ వెళుతుండగా అతని చెయ్యి పట్టుకొని మీరు తెంగలివారు కారా అని నేనడగా కామని చెప్పారు. అప్పుడు నెత్తి నోరు కొట్టుకొని కాలాచార్యుడు ఏడ్వడం మొదలుపెట్టి మా ఇంట వంట లేనిది ఏకాదశి శ్రాద్ధం విధవా శిరోమండనం సిద్ధించిందా అని అరవసాగ. కొందరు అక్కడ మూగారు. అక్కడ ఈ ఇరు తెగల వాళ్ళకి సంబంధాలు బాహాటంగా జరుగుతున్నాయని తప్పు లేదని వాడు కాలాచార్యుని మందరి. శిరోమండలం మాట ఏమిటి అని కాలాచార్యులు గట్టి పట్టుదలతో అడగ్గా అది కూడా ఆలోచించాల్సిన సంగతి కాదని ఇప్పటికీ వీరు వెంట యథోచితంగా జరిగింపబడుతుందని వారిలో కొందరను. వీధిలో అల్లరిగా ఉందని భయపడి నేను వచ్చిన వడహల వైష్ణవుని సత్రంలోకి తీసుకుపోయాను. ఈ కొత్త వైష్ణవుడికి మిగుల చెవుడు. అతడు ఏదో ఇది వరకు గ్రహించినట్టు లేదు, ఈ అల్లలేదు. అతని పేరు కృష్ణమాచారు. అతడు లోపలికి వచ్చి దూరంగా కూర్చుండి పెళ్లి కూతురు చూసి ఏమే కన్ని దూరంగా కూర్చున్నావు
వెలుపల ఉన్నావా అని అడిగాడు. అంత మొగం తెల్లపోగా కాలాచార్యుడి మామ పరిగెత్తడానికి ఉద్యోగమయ్యాడు. అంతా అతన్ని గట్టిగా పట్టుకున్నాం. కాలాచార్యుడు కృష్ణమాచార్యుడు పెళ్లి కూతురుని అడిగిన ప్రశ్నానికి ఇప్పటికి అర్థం తెలిసింది కాబోలు. కాలాచార్యుడు తీవ్రతతో పెళ్లి కూతురు ఇదివరకు రజస్వల అయిందేనా అని వడలు తెలియక కోపంతో మామను సమీపించగానే నేను అడ్డుపడ్డా. ఈ గందరగోళమంతా వెర్రి మొగం వేసుకొని కృష్ణాచార్యుడు చూస్తాడు. ఈ అల్లరంతా తనకెట్లా అర్థమయ్యిందో కానీ అతడు బావా కన్నిరికము కొరకు ఈ కుర్రముండ ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చావురా? మీ ఊరు సేవారులో ఉన్న దేండ్ర వాడందరూ సిద్ధంగా ఉండగా వలాయతనం అక్కడ చేర్చలేకపోయావా? కడుపు మమకారం చేత దేవుళ్ళు ఆడతారు కానీ ఎందుకు కూడా శ్రీ వైష్ణవుడు కాడ కన్యచర భాషింది అన్న. ఆ మాటలు విని కాలాచార్యుడు రౌద్రమూర్తి భార్యపై పడి పుస్తెలు మామెను మెదలనీయకుండా మాదిగా మంచంలాగా కడగొట్టారు. పెళ్లి కూతురు ఏడ్చారు. కృష్ణమాచార్యుడు ఇప్పటికైనా ఏమైందో తెలిసిందో లేదో తెలియదు కానీ అతడు అల్లుడు మామలను వేరు చేశాడు. కాలాచార్యుడిచ్చిన సొమ్మేమయ్యిందో కానీ అతని మామ దగ్గర లేదు. అంతా అతడు కృష్ణమాచార్యుడిని కలిసి పెళ్లి కూతురును వెంటకు పెట్టుకొని పోయాడు. సాయంకాలం అయ్యేసరికి కాలాచార్యుడి కొరకు రక్షక భటులు వచ్చి ఆయన్ని తీసుకెళ్లి జైలులో పడేది. అతని మామ రక్షక భటాధికారి కాళ్లపై పడి అతని పక్కలో కాలాచార్యుని పెళ్లి కూతురును పడవైచి ఇంత పని చేశాడని కొంత పుకారుకున్నది. ఆ తరువాత సబ్ మేజిస్ట్రేట్ గారు 50 రూపాయలు మామగారి దగ్గర డబ్బులు కొట్టి నక్కోసి నొక్కేసి అల్లుడిని కారాగృహంలో ఉంచారు. 3 రోజులుగా కారాగృహ నివాసం కానీ 30 రూపాయలు జరిమా కానీ మామ కొట్టినందుకు కానీ దండనం కాలాచార్యుడికి విధింపబడి రూపాయి లేకుండా ఉండటం చేత అయ్యవారులుగా అక్కడ వేయించేసి ఉండటానికి అంగీకరించి రేపు విడుదలని జంఘాల శాస్త్రి చెప్పి ఊరకున్నాడు. మర్నాడు ఉదయంలో కాలాచార్య ప్రాయశ్చిత్తాదులు జరిగాయి. ఊరికి పోవడానికి చేతిలో కొత్త కాసు కూడా. అప్పుడు జంఘాల శాస్త్రి అరనా చొప్పున టిక్కెట్లు పెట్టి ఒక ఉపన్యాసం ఇచ్చారు. సమకూడిన డబ్బు కొద్దిగా అయినా అందరం చన్నపట్నం వచ్చాయి. అక్కడి నుండి నేను మాత్రం సత్యపురానికి పోతున్న కాలాచార్యుడు ఆంధ్ర ద్రవిడీ వివాహ నిషేధమని ఒక గ్రంథం రాశానని చెప్పారు. పేరు బాగా లేదని జంఘాలుడు చెప్పగా విశాఖ విపరీత వివాహ విపద్విరోచనమని దానికి సరసంగా తిరుగ నామకరణం చేశారు. ఆ గ్రంథం ఎప్పుడు బయలుదేరునో అంటే బయటపడుతుందో ఎవరు చెప్పలేరు. ఇంకొకటి కాలాచార్యుడి వివాహ ప్రయత్నం. సాక్షి సత్యపురం వెళ్ళగానే చన్నపట్నంలో నిలవగా నిలిచిపోయిన కాలాచార్య జంఘాల శాస్త్రి మాత్రం వధువును అన్వేషించటం మానడం. పార్థసారథి స్వామి కోవెల పక్క కోమటి బంగళాలు బస చేశారు. ఒకనాడు కాలాచార్యుడు అక్కడ వైష్ణవుడితో తగాదా పడ్డాడు. కారణం కళ్యాణ ఉన్మాదం. కాలాచార్యుడు ఇప్పుడు ఎలా తయారంటే పాలు తాగే పాపమ 13 ఏళ్ల పిల్లవారు ప్రతి పిల్లని తనకు పెళ్లి కూతురుగా భావించే దశలోకి జంఘాల శాస్త్రి కాలాచార్యుడు ఆ వైష్ణవి గురించి ముచ్చటించుకుంటుండగా ఒక రక్షక భటాధికారి ఇద్దరు రక్షక భటులతో అక్కడికి వచ్చి చూడమ్మా అని ఆ వైష్ణవి అరెస్ట్ చేసి తీసుకుపోతూ ఉండగా ఆమె ఏడుస్తూ కాలాచార్యులకే చూస్తూ ఈ కాకి ముండా కొడుకు నా కొంప తీశాడంటూ వెళ్ళి దాంతో ఆ పోలీసానికి అనుమానం వచ్చి కాలాచార్యుని కూడా తీసుకురమ్మని పక్కనున్న భటుని ఆజ్ఞాపి కాలాచార్యులు కదలక తప్పల జంఘాల శాస్త్రి కూడా అతనితో తోడ పెళ్లి కొడుకులాగా వెళ్ళక తప్పల. కాలాచార్యుని నగర రక్షక భటాలయం అరుగు మీద సగౌరవంగా కూర్చోబెట్టి చూడమ్మని మాత్రం కొట్లో వేశారు. అరగంట తరువాత రక్షక భటాధికారి వచ్చి క్షమార్పణ చెప్పుకొని చూడమ్మ చరిత్ర చెప్పి ఆమె వ్యభిచార వృత్తి గురించి వివరించారు.
కులం మాత్రం వదులుకోలేదని చెప్పి ఆమె అక్రమ సంతాన పరిత్యాగ కారణంగా ఆచూకీ తెలిసి ఆమెను అరెస్టు చేసినట్టు, ఆమె కాలాచార్యుని తిట్టిన తిట్టు ఆధారంగా అతనికి ఆమెతో సంబంధాన్ని అనుమానించినట్టు చెప్పారు. అనుమానం ఆమె ద్వారానే తీరిందని చెప్పి విడిచిపెట్టారు. బ్రతుకు జీవుడా అనుకొని జంఘారుడు కారుడు తిరిగి బంగళాకు చేరారు. జంఘాల శాస్త్రిల ఉపన్యాసం కాలాచార్యుని అకాల వివాహ శ్రాద్ధ తంత్రాన్ని నిర్వహించటానికై నియమింపబడిన భోక్తనైన నేను స్వతంత్ర కర్మకర్త అయిన కాలాచార్యుడు కలిసి అనంతర కర్మ పరిపూర్తికై చెన్నపట్టణంలో బస చేయ. అక్కడ కూడా ఇతర స్థలాలలాగానే వధ్వన్వేషణాభిలాషతే కొన్ని రోజులు ఉన్న. పార్థసాది స్వామి కోవెల పక్క కోమటి బంగళాలు ఉన్న. మా మూటలు చిన్న మేడ మీద ఒక గదిలో నేను ఇంకా పెట్టుతుండగానే కాలాచార్యులు మేడ కిందకి పోయి నీటి గొట్టం దగ్గర నిలబడి ఉంది. అప్పుడే వధ్వన్వేషణ కార్యక్రమం ఉదక యంత్రం వద్ద బట్టలు దాడిస్తున్న ఒక వైష్ణవిని చూసి నీకు పిల్లలున్నారా అని అరవంలో అడిగి ఆ నారి అతని మాట లక్ష్య పెట్టక నిరుత్తరంగా ఆడపిల్లలు తనకు వద్దకు రావటం చేత చెప్పటానికి ఆ వైష్ణవి కొంత బెట్టు చేస్తోందని పిల్లలున్నారా అని తెర మళ్ళీ ప్రశ్న వేస్తే ఆమె అతని వంక కన్నులెర్ర చేసి అట్టే ధుమధుమలాడుతూ రసరసలాడుతూ తల అడ్డంగా చూపి అప్పుడు ఆచారి పిల్లలు లేకే అని ఆమెను యగాదిగా చూసి ఉండగానే లేదంటే న్యాయమా అని నాలుక తప్పాడిన నొడలు తప్పాడునా అని తన శారీర శాస్త్ర సాహితీ సమగ్రత సంకోచ శూన్యంగా సంక్షేపంగా చెప్పి అప్పుడు ఆ వైష్ణవి రోష కషాయిత లోచనతో నీ తల పగల, నీ తోడును పట్టలేదురా, నీ రూపు కాలిపోడు అని ఇంకేవేవో నోట అనరాని తిట్లు తిడుతూ లోపలికి ఈ కోపాటోపోద్దిత రూపవతి శాపాలాప కలాపం నా కర్ణాలు పడగానే నేను మేడ నుండి దిగి కిందకి పరిగెత్తుకొచ్చి కాలాచార్యుడు మెరడులాగా నిలబడి ఉన్నాడు. మొగం సంకుచితమై ఉంటే నోరు మాత్రం తెరచదు. ముక్కరాలు గుండా శ్వాస ఆడకుండాటే నోరే నాసికా కర్మకర్తృత్వం మీద వేసుకొని సన్నిహిత సామగ్రి సానుభూతిచే ప్రకాశ్ ఇప్పుడు నిన్ను తిట్టిందెవరు అని నేను ఆచార్ని అడిగితే నా మాట వినిపోకించుకోకుండా సంతానవతి దేవతయో కాని దేవతో దేహ శోధనాన్ని బట్టి సులువుగా చెప్పలేమా అన్నాడు. ఆ ప్రశ్న నేను వినిపించుకోకుండా నిన్ను తిట్టిన ఆడావిడెవరు అని నేను అడిగితే నా మాటను వినకుండా కొంచెం నశ్యం తెచ్చి పెట్టగలవా అని నన్ను అప్పుడు నేను అతను కొంచెం పొడిమి తెచ్చిచ్చా. దాని అత్యాతురతతో గ్రహించి ఉపదేశం ముద్రను గ్రహించి శాప సంవిధోపాఖ్యాన సమగ్రంగా శాయించ. వివాహితమైన సంతానవతి అయిన ప్రతి వైష్ణవి తనకు అత్తగారుగా పాలు తాగుతున్న బాలిక మొదలు 13 ఏళ్ల వయస్సు గల పిల్లవారు ప్రతి కన్యా తనకు పెళ్లి కూతురుగా భావిస్తున్న కాలాచారి వైవాహిక దృష్టి చేత నిశ్చలుడై ఉన్న మదపు పిచ్చి వంటి మనుపు పిచ్చి అతన్ని ఆవేశించినట్లు కనబడి ఒక్కొక్కప్పుడు కడుపులో ఉన్న పిల్లలు గూర్చి పెళ్లి మాటలాడటం మొదలు పెడతారు. ఈ కళ్యాణ ఉన్మాదం చేత అతని పూర్వ వ్యక్తిత్వం కొంత నశించినట్టు స్పష్టమవుతాయి. పెరుమాళ్ల దివ్యమంగళ విగ్రహాన్ని గురించి చింతపోయి పెళ్లి కూతురు చామన ఛాయ రూపు చింతలో పొడలిపోయి. అలాగే 12 ఏళ్ల పొడలి పొంకాల గురించి నెట్టూర్పు లోపలికి జారి 1, 2 వేదాంత విచారం 4, 5 అని పెళ్లి కట్టపు రూప శతకాన్ని కూర్చిన మీమాంసలోకి జారి శంకర సూత్రార్థ ఖండన చింతమంగళ సత్రాంక బంధంలోకి పోయి ఇలాంటి పిచ్చి నేను కనిపెట్టి దీన్ని వదులుకొనమని అతనికి ఎన్నోసార్లు చెప్పి పెళ్లితో అన్ని విర్రులు కుదురుతాయి అని అతడు నన్ను ఓదార్చు. మేము ఆ వైష్ణవుని కూర్చే అటా ఇటా మాట్లాడుకుంటూ దంతధావనం చేసుకుండగా
ఇంతలో ఇద్దరు రక్షక భటులు, ఒక రక్షక భట అధికారి మేమున్న చోటికి వచ్చి ఇందులో వినబడి, మీరెవ్వరు? మేము పరదేశుల వాసనమని చెప్పాం. చూడమ్మ గారి కొట్టు ప్రక్కలో ఉన్నారా అని రక్షక భటాధికారి చెప్పి ఊరకొడు. చూడమ్మ గారి పక్కలో ఉన్నారా అని రక్షక భట అధికారి కాలాచాంటి నాకేం తెలుస్తున్నాయ్యా, నువ్వే చూడమ్మా అని కొంత వచ్చి శ్లేషతో జవాబు చెప్పాడు. అప్పుడు రక్షక భటాధికారి ఆ గది తద్దుకు దగ్గర పోయి చూడమ్మా అని తలుపు తట్టాడు. ఎవరు మీరు? ఇక్కడ మగవారెవ్వరూ లేరు అని లోపల నుండి ఒక ఆడదాని కంఠరము మెరవ. నీ కొరకై వచ్చాను, తలుపు తెరవమని. అప్పుడు తిరిగి చూస్తే ఆడదానా ఒక్కతే ఉన్నా, తలుపు తెరవ వీలు లేదు అని నుండి తిరుగు మళ్ళీ ధ్వని వచ్చి తలుపు పగలగొట్టి లోపల ప్రవేశిస్తామని రక్షక భటాధికారి ఆ అధికార వైఖరిని బెదిరింపగా ఏడుస్తూ ఒక వనిత తలుపు తెచ్చి ఆమెను బయటికి రమ్మని అధికారి కోరాడు. కానీ ఆమె రాకపోవటంచే అతడు ఆమెను బయటికి ఈడ్చి చేతులు అరదండాలు తగిలించాడు. అంటే సంకేతం. అప్పుడు ఆ వైష్ణవి చూడమ్మ నామక కామిని రూప చూడామని హోర్ని ఏడుస్తూ ఈ కాకి ముండాకుడు నా కొంప తీశాడని బిగ్గరగా అరుస్తూ కాలాచార్యుని చూపిస్తూ వాళ్ళ వెంట కాకి శబ్దం కాలార్థబోధకమైన కాలాచార్య కాబోనండి ఎట్లామి మనకు ఆచార్య పురుషుడు భని. ఆ మాటలు వెలగానే రక్షక భట అధికారి ఆగి కొంత ఆలోచించి కాలాచార్యుని పట్టుకొని తీసుకురండని తన తోడ ఉన్న రక్షక భటులకు ఆజ్ఞాపించగా వాళ్ళు గౌరవపూర్వకంగా కాలాచార్యుని ముందు నడిపించుకుంటూ తాము వెనక బయలుదేరు. రెండవ అరదండల జోడు లేకుండానే కాబోలు కాలాచార్యుడు రిక్తహస్తుడైపోతాడు. ఇదేమా ఎందుకా అని కాలాచార్యుడికి ఎంత మాత్రం అరచిన వాళ్ళెవ్వడూ జవాబు చెప్పట్ల. గృహప్రవేశ ముహూర్త ఫలం మంచిదే అనుకుంటూ మా కొత్త గారికి తాళం వేసి దిగి వచ్చి కాలాచార్య వెంట బయట ఇలా మేము నగర రక్షక భటాలయానికి పోలీస్ స్టేషన్కి తీసుకుపోబడ్డాం. చూడవు తమ్మవారు ఒక కొట్టులో ఉంచబడ్డ, చూడకుడు తమ్మగారు ఒక కొట్టులో ఉంచబడ్డ. కాలాచార్యుడు సగౌరవంగా అరుగుపై కూర్చోబెట్టబడ్డ. తోడు పెండ్లు కొడుగ్గా నేను కొద్ది దూరంలో నా అంత నేనే నిలబడు. ఇలా ఒక అరగంట జరిగా రక్షక భటాధికారి కాలాచార్యుల దగ్గర వచ్చి ఇలా అన్నాడు. అయ్యా ఆచార్యులు గారు, నన్ను క్షమించండి, మీకు వృధాగా శ్రమ ఇచ్చా. ఈ వైష్ణవి చెరుతోర్ణధారిని అయ్యా కరపద కటకాభాభిరామమయ్యును గళ భూషా కలిత అయ్యు వితంతు, అందులో బాల వితంతు. ఈమె భర్త తలంబ్రాల సమయంలోనే తలంబ్రాలు పోస్తున్నప్పుడే మరణించాడని చెప్పుకుంటారు. అతడు ఈమెకు తలంబ్రాలు పోస్తుండగా ఈమె జడ చుట్టూ ఉన్న మొగలి పువ్వు మీద ప్రామాదికంగా పైనుండి పడిన ఒంటి పూసతే అతని అంటబొడుతడం చేత స్థాళీపురాకపు వేళనే కాష్టపుట కాటకం దశ చెందారు. వివాహ పరిపూర్తి కాకుండానే త్వరగా వివాహం చేసుకోవచ్చని పండితులు నిశ్చయించారు. కానీ ప్రాణంలోని తీపి చేత ఎవరు ముందుకు రాల. అది అంత సత్యమో మనకు తెలియదు. కొన్ని గడియలు హెచ్చు తగ్గు మాటే కానీ ఆమె కులదేవతారాధన నాథ అంటానికి తగ్గుతుంది. ఆమె తిరువళ్ళూరు వాస్తవిని. అక్కడ నామమోక్ష సాధనమైన ఆచార్యాభిమానాన్ని పరిత్యజించి వ్యభిచారాభిమానాన్ని స్వీకరించి ఆమె కులం మాత్రం వదులుకొని బహిరంగంగా దుష్టవృత్తి చెయ్యల. ఇలా కొంతకాలం జరగగా అక్కడ ఆమె గర్భవతి అయింది. అప్పుడు ఆమె ఈ ఊళ్ళకి మైలాపురంలో ఒక స్థలంలో ఉంటూ పుణ్యస్త్రీలలాగా ధారాళంగా పిల్లలను కని దానికి చంప చేతులు రాక ఆ స్వామి కుంట వద్ద పడేసి ఎటు నుండో పారిపోయి తిరువలిత్తేలిలో ఉన్న కోమటి బంగళాలో బస చేసి. ఈ అంశాలన్నీ మాకు ఇప్పుడు తెలిసినాయి. మైలాపూర్ మంత్రసాని మూలంగా కొన్ని జాడలు కనిపెట్టి తుదకు ఇక్కడ ఆమెను పట్టుకొని ఈ కాకి ముండ కొడుకే
నా కొంప తీశాడని ఆమె మిమ్మల్ని చూసి అరవటం చేత ఆమెకు పుట్టిన ఆడపిల్లకు మీరు తండ్రేమో అని భ్రమపడి మిమ్మల్ని లాక్కొచ్చా. ఇలా తిట్టడానికి కారణమేదో ఆమె వల్ల విన్నా కనుక క్షమించాలని తటారందించిపోయి అప్పుడు బ్రతికాన్రా నాయనా అనుకుంటూ ఇంటికి మరలి రావకుండానే తేరు వీధికి దగ్గరలో ఉన్న వీధిలో ఒక గొప్ప సభ జరుగుతుంటే అక్కడికి వెళ్ళాం. అక్కడ చీనా దేశంలో ఎక్కడో భూకంపం వల్ల కలిగిన జనోపద్రవాన్ని గురించి ఒక ఉపన్యాసకర్త మాట్లాడుతుండారు. ఆ ఉపన్యాసం చాలా దీర్ఘం. దానికి ప్రత్యుత్తరం నేను కూడా నా సభలో చెప్పాలి ఉంది కనుక అవి 2 పై రాత్రి చెబుతా. ఇద్దరు ఉపన్యాసానంతరం బంగళాలో చేరాం. అతడు తడిగా ఆరంభించాడు. నేను వంట పూటింటికి పోయా. రేపు దాక్షిణాత్య ఉపన్యాసాన్ని గురించి